Om Brahma Vishnu Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Putramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponithim Shuklam Varadharam Vishnum Sasivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kurume Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupine Vejjarambham Karishyami Siddhirbhavatu Me Sada Om Bhurbhuvasvaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Nah Prachodayat. Vasudeva. Forum for Truth Seekers, Satyanveshakula Brunda.
ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 101వ పాఠము 23/11/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్యాంశములను, అది
మొన్నటితో పూర్తి చేసుకున్నాము. ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను నిన్నటి నుంచి దీన్ని ప్రారంభించుకున్నాం. ఈ 10 సంక్షిప్త అంశాలు ఐసిస్ అన్వైల్డ్ నుంచి ఉన్నటువంటి సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగింది. వాటితో కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా స్వస్థితిని తన సత్య స్వరూపమును గుర్తు చేసుకునుటకు దాని యందు మేలుకొనుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఐసిస్ అన్వైల్డ్ మళ్ళీ దాంట్లో కూడా చివరికి వచ్చేసాం. 2 వాల్యూమ్స్ గా అది ఇవ్వబడింది. శాస్త్ర పర్యాలోకనము, దివ్యతత్వ పర్యాలోకనము అన్న విధముగా 2 భాగాలుగా ఇవ్వబడింది. అది ముందుగా సైన్స్ పరంగా ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నట్టుగా వాటిని సేకరించి ఆ ప్రథమ సంపుటంలో అది ఇచ్చారు. ఐసిస్ అన్వైల్డ్ ప్రథమ సంపుటంలో. 2వ సంపుటంలో ఈ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి వాటిని గురించి దివ్యతత్వ పర్యాలోకనముగా వాటి విషయాలు ఇచ్చారు. ఆ విధంగా 2 సంపుటాలతో ఐసిస్ అన్వైల్డ్ మానవాళికి అందింపబడింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆ 2వ వాల్యూంలో, ఆ 2వ సంపుటంలో చిట్ట చివరి పేజీలు. అంటే ఇది చెప్పుకుంటే మనం ఐసిస్ అన్వైల్డ్ కూడా చెప్పుకున్నట్టు అయిపోయినట్టుగా అవుతుందని. అంటే 2 గ్రంథాలు మనం అధ్యయనం చేసినట్టుగా, 2 గ్రంథాలు అనుభూతి చెందినట్టుగా, అధ్యయనము చేసినట్టుగా, పూర్తి అయిపోయినట్టుగా అవుతుంది. సరే, అసలు ఈమె ఇట్లాగే బయలుదేరాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ గ్రంథాలు ఇవ్వవలసిన అవసరం ఇప్పటికే చాలా ఉన్నాయి కదా. ప్రపంచం నిండా అన్ని ప్రాంతాల్లో ఎంతో మంది ఇచ్చినటువంటివి, దర్శించినటువంటివి పవిత్ర గ్రంథాలు, తత్వవేత్తలు ఇచ్చినటువంటి గ్రంథాలు. గ్రంథాలకి కొదువేముంది? మొత్తం నిండి ఉన్నాయి ప్రపంచం అంతా. మరలా ఏమొచ్చి ఏంటి? ఆ గ్రంథాలకి ఇంకొక గ్రంథాన్ని చేర్చడమా? 100 గ్రంథాలు ఉన్నాయి అనుకుందాం, 101వ గ్రంథంగా చేర్చడం కోసమా? కాదు. ఈమె ద్వారా అందింపబడిన ఈ గ్రంథాల యొక్క అసలైన ఉద్దేశం, ఈ 100 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తముగా, ఆ 100 గ్రంథాల మీద సగమే అర్థం చేసుకోవటం జరుగుతూ ఉన్నది. పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగా, అవగతం చేసుకున్నట్టుగా లేదు. సామాన్య ప్రజలు అసలు పూర్తిగా దానికి దూరంగా ఉన్నారు. ఇది అందరికీ అందవలసిన విషయం. అందరము
భగవదంశకు సంబంధించిన వాళ్ళు. అటువంటిది ఈ గ్రంథాలు చదివి, ఈ గ్రంథాలను అధ్యయనం చేసి, ఈ గ్రంథాలను అర్థం చేసుకుని కొన్ని శక్తులేదో సంపాదిస్తే వాళ్ళ వరకే అది పరిమితము. సామాన్య ప్రజలకి ఏం సంబంధం లేదు. ఆ దైవం యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉంది. మతాచారుల మీద, పీఠాధిపతుల మీద, ఫాదరిస్ మీద, పూజారుల మీద, అలాగే మహాత్ములు ఇట్లా వీళ్ళ వరకే ఉంది గాని దైవం యొక్క అనుగ్రహము సామాన్య ప్రజల మీద లేదు అన్నట్టుగా, అంటే దైవం ఏదో ప్రత్యేకంగా ఒక చోట ఉన్నట్టు, ఆయన్ని ఫలానా సాధనలతో ఫలానా విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమైనట్టు, దానితో కొన్ని శక్తులు వచ్చినట్టు ఆయన అనుగ్రహంతో, అందువల్ల వాళ్ళు దైవానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు అని. ఇక సామాన్య ప్రజలంతా దైవానికి చాలా దూరంగా ఉన్నారు అని ఒక అభిప్రాయంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఆ భావాన్ని తొలగించడానికి మొట్టమొదటగా, అంటే సమస్తము వ్యాపించిన వాడు ఒకడు సామాన్య ప్రజలకు దూరంగా ఎలాగా ఉంటాడు? ఒక అణువుకి ఎలాగా దూరంగా ఉంటాడు? ఒక చీమకి ఎలాగా దూరంగా ఉంటాడు? ఒక దోమకి ఎలాగా దూరంగా ఉంటాడు? ఒక ఇసుక రేణువుకి దూరంగా ఎలాగ ఉంటాడు ఆయన? ఆ భావాన్ని మనందరిలోనూ కలపడానికి ఈ భావాలే ఉన్నాయి, అన్నిట్లోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది? సగం వరకు వెళ్ళి ఆగిపోవటం జరిగింది. ఇతర గ్రంథాల్లో విషయము స్పష్టంగానే ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకోవటంలో సగం వరకు మాత్రం వెళ్ళి ఆగిపోవటం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే ఆ మిగతా సగం కూడా ప్రయాణం చేసి సంపూర్ణంగా దాన్ని అవగాహన చేసుకుని, దాన్ని అర్థం చేసుకుని సమస్తమందు ఆయన వ్యాపించి ఉన్నారు అన్న ఏకత్వ భావంలోకి తీసుకురావడం కోసం ఈమెను బయలుదేరదీశారు పరమ గురు. అందుకే అవగాహన ద్వారా ఆత్మదర్శనం, ఈ సృష్టి రహస్యాలను అందించి వాటి యొక్క అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అనే దివ్య ప్రణాళిక ఒకటి పెట్టుకునే వాళ్ళు పరమ గురువులు ఈమెని ఇక బయలుదేరదీశారు అనమాట. ముందు ఈమెకి తెలియాలి కదా, అందుకనే ప్రపంచవ్యాప్తంగా పర్యటించేటట్టు చేశారు. ఒక చోట కూర్చోలేదు ఒక్కరోజు కూడా. ఏదో ఆ రష్యాలో ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా కూర్చుందేమో కానీ ఇక అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా ఎక్కడ కూర్చోవటం అన్నది లేదు. ఇక పలు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలని దర్శించింది. దర్శించిన తర్వాత ఇంకా అప్పుడు ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ ఐసిస్ అన్వేల్డ్ గ్రంథాన్ని ముందు ఆమె ద్వారా రాయించారు. ఐసిస్ అన్వేల్డ్. ఎందుకు ఈ ఐసిస్ అన్వేల్డ్ అనే గ్రంథం రాయాల్సి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ 100 గ్రంథాలని మనం అనుకుంటున్నాం కదా రమారమి. 100 రకాలైన గ్రంథాలు ఉన్నాయి. ఏ రకానికి ఆ రకం ఎవరికి వాళ్ళుగా ఉండిపోయారు. ఈ మొత్తంలో ఉన్నటువంటి ఏకతని ఎవరు దర్శించడం అన్నట్టుగా లేకుండా ఉండిపోయింది. ఎవరిది వాళ్ళదే అన్నట్టుగా అయిపోయింది. అందుకని ఈ మొత్తంలో ఉన్నది ఒక్కటే. ఈ మొత్తము ఒక విషయాన్నే వేరు వేరు విధాలుగా చెప్తూ వస్తున్నది తప్ప అనేక విషయాల్ని అనేక రకాలుగా చెప్పటం కాదు అన్న భావన ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో ఉద్బోధించడానికి. ఎందుకంటే ఇక్కడ ఈ విషయము భారతీయ సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్నది. ఆ భారతీయ సనాతన ధర్మంలో ఉన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య ప్రపంచానికి అందజేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకుందనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మరింత మెరుగ్గా మీరు తీసుకోండి. వాటిని వదిలేసి ఇంకొక వైపుకి రమ్మని కాదు. ఎవరైతే బైబిల్ చదువుతున్నారో
వాళ్ళు మరింత మెరుగ్గా దాని యొక్క అసలైన యథార్థతని, వాస్తవ్యతని, దాంట్లో ఇవ్వబడ్డ యథార్థమైన విషయాన్ని, సత్యాన్ని గ్రహించండి. అట్లాగే ఖురాను దాంట్లో ఉన్న విషయం ఏంటో చూసుకోండి మీరే. అంటే ఇవి దేనికి దానికి వేరు వేరుగా ఉన్నాయనుకుంటున్నా. ఎవరికి వాళ్ళు ఈ గ్రంథాన్ని చదవండి. ఐసిస్ అన్వైల్డ్. తర్వాత మీ గ్రంథం చదువుకోండి. మీకు సంబంధించిన గ్రంథం. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది అనేకముగా ఉన్నా గాని అవన్నీ ఏకత్వం నుంచి, అంటే ఏకము నుంచే వచ్చినవి అవన్నీ. ఏకము అన్న దాన్ని వివరించడానికే వచ్చినాయి అన్న విషయము అవగతమవుతుంది. ఆ వెలుగు అందింపబడుతుంది అందరికీ. ఆ వెలుగు అందించడం కోసం ఈమె ఈమె ద్వారా ఐసిస్ అన్వైల్డ్, ఆ తెర తొలగింపు, ఆ తెరను తొలగించేటట్టు చేశారు. ఇప్పుడు తెర వేసినట్టుగా అయిపోయింది. దానివల్ల సగం సగమే అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. దీన్ని తెలుసుకోవటం ద్వారా ఏమవుతుందనమాట, ఎక్కడోళ్ళు అక్కడ. వాళ్ళు పక్కకి జరగాల్సిన పని లేదు. ఈ మతం ఒక మతం కన్నా ఇంకొక మతం చాలా గొప్పది. దీంట్లో నుంచి దాంట్లోకి మారదాం అనాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళకి చక్కటి జ్ఞానం కలిగేటట్టుగా, చక్కటి వెలుగు దర్శనమయ్యేటట్లుగా ఆ విధంగా అందింపబడింది ఇది. ముఖ్యంగా ఆ రోజున ఉన్నటువంటి శాస్త్రానికి సంబంధించిన విషయాలు, వాదనలు అటువంటివి. అలాగే తత్వశాస్త్రానికి, ఆధ్యాత్మిక విషయాలకి, దైవతత్వానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా దాంట్లో ఐసిస్ అన్వైల్డ్‌లో చర్చింపబడి వాటన్నిటి యందున్న కామన్‌గా ఉన్నటువంటి, అంతఃసూత్రంగా ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేసింది. అందుకనే ఆమె యొక్క మనసులో ఎల్లప్పుడూ ఉండేదన్నమాట. ఏమని? నో న్యూ క్యాండిడేట్ ఫర్ ద వరల్డ్స్ అటెన్షన్. నేను కొత్త వ్యక్తిని తెచ్చి మీకు పరిచయం చేస్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పటి వరకు ఉన్నాయన్నీ శాస్త్రానికి సంబంధించింది గాని, మతానికి సంబంధించినవి గాని, అలాగే తత్వశాస్త్రానికి సంబంధించినవి గాని, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించినవి గాని మొత్తం పక్కన పెట్టేయండి. నేను ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నాను. కొత్త దేవుడిని తీసుకొస్తున్నానని మనం సినిమాల్లో ఉంటుంది చూడండి. కొత్త దేవుడు నేను అని అన్నట్టుగా నేను ఒక కొత్త వ్యక్తిని, ఒక కొత్త అద్భుతాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అయన్ని పక్కన పెట్టండి అని చెప్పలేదు. ఇవన్నీ ఇప్పుడు ఉన్న వాటిని చక్కగా అర్థం చేసుకోవటానికి, మరింత మెరుగ్గా అర్థం చేసుకోవటానికి మీకు అందింపబడుతుంది ఇది. నో న్యూ క్యాండిడేట్ ఫర్ ద వరల్డ్స్ అటెన్షన్. కొత్తదనం ఏం లేదు. కొత్తదనం ఏంటి? వీటన్నిటిలో ఉన్నది ఒకటే అని చెప్పటం. అది కొత్తదనం అంటే. అందుకే ఆమె ఐసిస్ అన్వైల్డ్ 2 వాల్యూమ్స్ అనుకున్నాం కదా. ఒకటి శాస్త్ర పర్యాలోకనము, 2 దివ్యతత్వ పర్యాలోకనం. ఇవన్నీ ఏమైనాయి అనమాట, ఎవరికి వాళ్ళు తెర వేసేసుకున్నట్టుగా, ఎవరికి వాళ్ళు పరిమితం అయిపోయి పక్క వాళ్ళ దాంట్లోకి అసలేంటది, మనకి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఏమాత్రం ఆలోచించకుండా మిగతా వాటన్నిటికన్నా మనది గొప్పది ఎవరికి వాళ్ళు. మనమే చాలా శాస్త్రీయంగా చక్కగా ముందుకు వెళుతున్నాం. మిగతా వాళ్ళందరూ అశాస్త్రీయంగా ఉన్నారు, అసంబద్ధంగా ఇట్లాగా ఉన్నారు అన్నదాన్ని ఇవేం చేసిందంటే ఆ మొత్తం విషయాల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఒక్క చోటకి తీసుకొచ్చింది. అప్పుడేమైంది, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితి అనేటప్పటికల్లా ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క సభ్యత్వం కలిగిన దేశం అది. అది సమితి అది.
ఆ సంస్థ. అప్పుడు ఒక దేశము మధ్యన శత్రుత్వం ఉన్నప్పటికీ, ఒకళ్ళకి మధ్యన విభేదాలు ఉన్నప్పటికీ, అక్కడికి చేరేటప్పటికల్లా ఆ విభేదాలు పరిష్కరించుకోవడానికి, ఆ శత్రుత్వాన్ని రూపుమాపి మిత్రత్వంగా దాన్ని మార్చుకోవటానికి అది వేదికగా అవుతుంది. ఐక్యరాజ్య సమితి అన్నది. సరే, అది ఎంతవరకు మనకి చేస్తుందేమో తర్వాత సంగతి. ముందది ఆ వేదిక ఏర్పాటు చేసింది అందుకోసం. ప్రపంచమంతా శాంతితో పరిఢవిల్లాలి. ప్రపంచ దేశాల మధ్య శత్రుత్వం లేకుండా, ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం ఇటువంటి ధోరణులు లేకుండా, కలిసిమెలిసి జీవించడానికి వీలుగా, ఒకరికొకరికి పరస్పరము సహకరించుకుంటూ, ప్రపంచం మొత్తం సమాజం అంతా, మానవ సమాజం అంతా సుఖ సంతోషాలతో జీవించడానికి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితిని పెట్టారు. అట్లాగే ఇక్కడ మొత్తాన్ని ఒక చోటకి చేరిస్తే, ఇప్పుడు అంతకుముందు ఈ ప్రయత్నం జరగల. ప్రపంచవ్యాప్తంగా ఎవరి మతానికి, ఎవరి భావాలకి, ఎవరి తత్వాలకి వాళ్ళకి అన్నట్టుగా ఉంది గాని, ఈ మొత్తాన్ని ఒక్క చోటకి చేర్చింది లేదు. అందుకని ఈ ఐక్యరాజ్య సమితి లాగా, అట్లాగా ఈమె ఏం చేసిందంటే, ఈమె ద్వారా ఏం చేశారంటే పరమ గురువులు, ముందు వీటన్నిటిని ఒక చోటకి చేర్చారు. వివిధ వర్గాలుగా, వివిధ రకాలుగా, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఈ మతాలు గాని, శాస్త్రాలు గాని, అట్లాగే తత్వాలు గాని, తత్వవేత్తలకి సంబంధించి తత్వ దర్శనాలకి సంబంధించింది గాని, తత్వశాస్త్రానికి సంబంధించింది గాని, మతానికి సంబంధించింది గాని, శాస్త్రానికి సంబంధించింది గాని, వీటన్నిటి యొక్క భావాలు ఇవన్నీ రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాగున్నాయో వాటన్నిటిని ఒక చోటకి చేర్చేటప్పటికల్లా, అప్పుడు మనకి పరిశీలించేటప్పటికి, అరే ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది. వీటన్నిటిని మధ్యన ఏదో ఒకటి, ఒక అంతఃసూత్రంగా, ఒక కామన్ గా ఉండేది ఏదో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది అన్నది మనకి మొదలవుతుంది. అందుకని ముందు అట్లా తీసుకొచ్చారనమాట. శాస్త్ర పర్యాలోకనము, దివ్యతత్వ పర్యాలోకనము అని. తర్వాత ఆమె ఐసిస్ అన్వేల్ అనే గ్రంథము ప్రథమ సంపుటమునకు ఉపోద్ఘాతంలో చెప్పబడిన అంశాలు ఏంటంటే, ప్రాచ్య దేశపు పరమ గురువులతో బ్లావెట్స్కి ఏర్పరచుకునేనా ఈ పక్కన సౌండ్ వస్తూ ఉంది. ఆ సౌండ్ అయిపోగానే మళ్ళీ ఒక్క నిమిషం మనం ఆగుదామండి. ఇట్లా మొట్టమొదటిసారిగా ఆమె ఈ ఐసిస్ అన్వేల్డ్ని మానవాళికి అందించినప్పుడు కూడా ఇట్లాగే వ్యతిరేకత. మనం ఇప్పుడు అది చెప్పుకుందాం అనుకున్నా, పక్కన మైక్ ఏదో వచ్చి మనల్నికి అవరోధం ఏర్పడింది. ఇట్లా ఉంటాయన్నమాట ఇవన్నీ. ప్రాచ్య దేశపు పరమ గురువులతో బ్లావెట్స్కి ఏర్పరచుకునే ఆధ్యాత్మిక సంబంధమునకు ఫలితముగా ఈ గ్రంథ రచన జరిగినది. సో ఈ గ్రంథంలోని విషయము, అసలు ఈ గ్రంథాన్ని రచించాల్సిన సంకల్పము ఎవరి వల్ల వచ్చిందనమాట? పరమ గురువుల ద్వారా. ఆధ్యాత్మిక సంబంధమునకు ఫలితముగా
పరమ గురువులతో బ్లావెట్స్ ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక సంబంధమునకు ఫలితముగా ఈ గ్రంథ రచన జరిగినది. సత్యం ఎక్కడనున్నను గ్రహింపదలిచిన వారి కొరకు ఇది రచింపబడినది. ఇది చాలా ముఖ్యమైనది. సత్యము ఎక్కడ ఉన్నను గ్రహింపదలిచిన వారి కొరకు ఇది రచింపబడినది. ప్రాచీన తత్వశాస్త్ర సూత్రముల సమన్వయం ఇందు చూడనగును. ఇందలి సత్య నిరూపణ ప్రయత్నమున పొరపాటుల ఎడ దాక్షిణ్యము చూపుట గాని, అధికారము నటించు వారి ఎడ గౌరవము చూపుట గాని ఉండదు. ప్రాచీన ద్రష్టలకు నవీన వైజ్ఞానికులు ఎంతవరకు అప్పుబడి ఉండిరో తెలుపుటలో మొగమోటము లేదు. కాలము సత్యమును నిరూపించు యత్నములు వ్యక్తులు, ఉద్యమములు, మతములు క్యాలెండర్లో తేదీల వలె తమ పని ముగించుకుని తొలగిపోవలసినవి. సత్యము మాత్రం ఎల్లప్పుడూ ఉండేది అన్నట్లుగా. ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో మహిమలు అసత్యములు. నేటి శాస్త్రమునకు మహిమల వలె తోచు దూరదృష్టి, దూర శ్రవణాదులు ఒకనాటి శాస్త్రమునకు విదితములైన మానవ సహజ శక్తులు. మేధా పరిణామమున ఇవి వయస్సుతో వచ్చు మానసిక ప్రౌఢ లక్షణముల వలె సామాన్య విషయములే. ఇంతవరకు మానవ ప్రజ్ఞలోని రహస్యములన్నీ నేటి శాస్త్రమునకు అవగతములు కాలేదనుట సత్యం, కావనుట అసత్యం. మానవ ప్రజ్ఞలోని రహస్యాలు సామాన్య మానవుడు వాడిలో కూడా మొత్తం ఇవన్నీ ఉన్నాయి, రహస్యాలన్నీ కూడా వ్యక్తం కావడం లేదు. అంతేకాని ఇట్లా వ్యక్తం కావు అంటే అసత్యం. ప్రకృతితో మానవుడు చుట్టరికమును పెంచుకుని కొలదయు జ్ఞాన బీజములు అంకురించి వృక్షములుగా పెరుగుట అసాధ్యము కాదు. నిద్రించుచున్న చైతన్యము గల అణువులు, ఖనిజ అణువులు వృక్షములుగా కలలుగాంచి వృక్షవర్గు, జంతువులుగా మేలుకాంచి జంతువర్గు, మానవులుగా తమ్ము తాము గుర్తించుట మానవుడెంతవరకు ఎరిగిన ఆధ్యాత్మిక పరిణామం. ఇది ఇట్లే ఇంకను పురోగమించి నేటి మానవుడు రేపు ద్రష్టయై, ప్రేమమూర్తి అయి, శరీరావశ్యకతను ఇచ్చచే దమించుకొనగల వెలుగు ముద్దయై, కనిష్ట సోదర జీవులకు గురువుగా దైవముగా మెలగగలుగుట ఈ పరిణామం యొక్క భవిష్యత్. ఈ విషయాన్ని అందరి ముందు ఉంచటానికి ప్రముఖంగా ఈ ఐషు సన్వెల్డ్ గ్రంథం ఆమె ద్వారా అందించారన్నమాట. తర్వాత ప్రతి చాప్టర్ ఏమేం చేశారంటే, ఈచ్ చాప్టర్ of ఐషు సన్వెల్డ్ is introduced by a selection of extracts from respected sources, ancient and contemporary. ప్రముఖ తత్వవేత్తలు కానీ, శాస్త్రజ్ఞులు కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, వాటితో ప్రతి చాప్టరు ప్రారంభం అయ్యేదన్నమాట. ప్రతి అధ్యాయము మనకి మొదటి భాగంలో, మొదటి సంపుటంలో 15 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 15 అధ్యాయాలకి కూడా ఒక్కొక్క అధ్యాయానికి ప్రథమంగా, అంటే ఆ అధ్యాయంలో ఏ విషయం చెప్పబోతున్నారో, ఏ విషయము వివరించబోతున్నారో దానికి అనుగుణంగా ఉన్నటువంటి భావన కలిగినటువంటి ఒక తత్వవేత్త యొక్క వాక్యాలు, అట్లాగే ఒక శాస్త్రవేత్త యొక్క వాక్యము ముందు ఉదహరించబడింది అనమాట. అంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏ విషయం అయితే మీకు వివరిస్తున్నామో దీనికి సంబంధించి అంతకు ముందే దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి, ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. నిర్ణయింపబడింది దీనికి సంబంధించిన విషయం. అంతేగాని నేను కొత్తగా ఇప్పుడేమీ చెప్పటం లేదు. దీనికి సంబంధించి అంతకు ముందే ఒక తత్వవేత్తో లేకపోతే ఒక శాస్త్రవేత్తో ఒక ఆ విషయాన్ని చక్కగా వర్ణించి చెప్పాడు, వివరించి చెప్పాడు ఆయన అన్నదానికి సంకేతంగా ఏం చేసిందంటే, ప్రతి అధ్యాయానికి ముందు ఆ అధ్యాయంలో ఏ విషయం వివరింపబడుతుందో ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక విషయానికి సంబంధించి ఒక తత్వవేత్త గాని, ఒక శాస్త్రవేత్త గాని చెప్పిన సత్యం ఏదైతే ఉందో దాన్ని ఉదాహరిస్తూ వచ్చిందనమాట. ఎక్స్ట్రాక్ట్ వాళ్ళ దాంట్లో నుంచి. అట్లా
అధ్యాయంలో రెండో సంపుటంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దానికి కూడా అట్లాగే ఇచ్చారు. ఇప్పుడు చిట్ట చివరి అధ్యాయమైనటువంటి ఇప్పుడు మనం చదవబోయేదేంటి 10 అంశాలు, 10 సంక్షిప్త అంశాలు దేంట్లో ఇచ్చారు? చిట్ట చివరి రెండో సంపుటంలో చిట్ట చివరి అధ్యాయంలో ఇచ్చారు మనకి. అంటే చిట్ట చివరి అధ్యాయం ఏంటి? సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణం. దాంట్లో అందివ్వబడినటువంటి 10 సంక్షిప్త అంశాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అందుకని దానికి ముందు ఆ చాప్టర్‌లో ఈ విషయం వివరించడానికి ముందు, దానికి సంబంధించి ఒక శాస్త్రవేత్తది, ఒక ఆధ్యాత్మికవేత్తది ఆయన యొక్క విషయం ఇక్కడ రాశారనమాట. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ ఇవ్వబడిందనమాట. ఇట్లా ప్రతి చాప్టర్‌కి అన్నట్టుగా. ఎందుకని? ఇది కొత్తగా ఇవ్వటం లేదు మీకు. ఉన్న విషయాన్నే మీరు మరింత సమగ్రంగా అర్థం చేసుకోవటానికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? మీరు సమగ్రముగా, సంపూర్ణముగా దాన్ని అర్థం చేసుకొని, దాన్ని అనుభూతి చెంది ఉంటే ఇది ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదైనా గాని మనం ఒకటి ఇస్తున్నాము అంటే లేదు ఆ విషయం లేదు కాబట్టే కదా! ఆ వస్తువు లేదు కాబట్టి, లేకపోతే ఆ విషయం లేదు కాబట్టి, లేని దాన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే అప్పటికి అంటే ఇప్పటి ప్రస్తుత మానవాళి యొక్క పరిస్థితి ఎట్లాగున్నది? సగం వరకు వచ్చి ఆగిపోయినట్టుగా అయిపోయింది. బట్ ఆ మిగతా సగాన్ని కూడా పూరించడానికి వీలుగా ఇది మీకు అందింపబడుతుంది. బట్ ఇవి అంతకుముందు చెప్పిన విషయాలే గాని కొత్తగా మేమేం చెప్పటం లేదు. నేను కొత్తగా చెప్తున్నదేంటి? వీటిలో ఉన్నటువంటి అంతఃసూత్రంగా ఉన్న ఒక విషయం. ఏకత సంబంధించి ఇవ్వబడుతుంది తప్పితే ఇంక కొత్తగా ఇచ్చిందేమి లేదని, అలాగా ఆమె మనసులో ఎప్పుడు ఉంది. దానికి తగిన విధంగానే ప్రతి అధ్యాయానికి ముందు ఆ అధ్యాయం చెప్పబోయేటప్పుడు దానికి సంబంధించిన విషయం ఒక శాస్త్రవేత్తదో, ఒక తత్వవేత్తదో ఒక ఉదాహరణ పూర్వకంగా ఇచ్చారు. అంటే ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలు కొత్తవి కావు అని చెప్పడం కోసం. ఇవన్నీ ఒక తత్వవేత్త, ఒక శాస్త్రవేత్త ఇవన్నీ పరిశీలించిన అంశాలు. దాని మీద ఒక చక్కటి సత్యసూత్రంగా ఇచ్చిన అంశాలు ఇవన్నీ చెప్పడం కోసం. అవి ప్రాచీన కాలంలో చెప్పిన వాళ్ళైనా కావచ్చు, లేకపోతే ఆమె సమకాలీకులు చెప్పిన విషయమైనా కావచ్చు. అట్లా వాళ్ళయి ప్రతి అధ్యాయంకి చేర్చారనమాట. which demonstrate that neither the attitudes displayed nor the information given by her were without precedent. పాత వాటిని తీసేసి, పాత వాటికి ఇక అక్కడ అవి అక్కర్లేదండి. పాతవి అక్కర్లేదు ఇక. ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని అనుసరించండి మీరు అని చెప్పడం కోసం ఇది ఇవ్వలేదు. ది ఫైనల్ చాప్టర్ is headed by several such quotations. అట్లాగే చిట్ట చివరి చాప్టర్ ఏంటి? ఆ చాప్టర్ లోది కదా మనం ఇప్పుడు చదువుకోబోతున్నాము. సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణం. సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణం. ఆ చాప్టర్ లో చిట్ట చివరి పేజీల్లో ఈ 10 సంక్షిప్త అంశాలు అంటే ఈ రెండు సంపుటాల్లో ఇవ్వబడ్డ విషయాలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం వాటి యొక్క సంగ్రహంగా ఈ 10 వాటిల్లో చేర్చారు. ఈ 10 విషయాలుగా మన 10 సంక్షిప్త అంశాలుగా మనకు అందుబాటులోకి తెచ్చారు. ఒకసారి మళ్ళీ 2 గ్రంథాలు పూర్తిగా చదివిన దీనిగా అన్నట్టుగా ఇచ్చారన్నమాట. అట్లాగే ఫైనల్ చాప్టర్ కూడా ఒక శాస్త్రవేత్తతో, ఒక ఆధ్యాత్మికవేత్తతో, ఒక తత్వవేత్తతో వాళ్ళు ఏవైతే చెప్పారో ఈ చాప్టర్ లో చెప్పబడ్డ ఆధ్యాత్మిక నిరూపణము వాటి యొక్క విషయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానికి సంబంధించిన విషయం అక్కడ ఇవ్వబడింది. ఆఫ్ విచ్ వన్ ఈజ్ గివెన్ హియర్. అది కూడా మనం ఇక్కడ మీకు ఇవ్వబడతా ఉంది. అది తర్వాత మనం దాన్ని చదువుకుందాం. ఈ వ్యాఖ్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేంటి కోర్పరి వ్యాఖ్య. ఇది ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ ఆమె ఇచ్చినటువంటి 10 పాయింట్ సమ్మర్ ఏదైతే ఉందో దానికి ఈమె
తను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్య అనమాట. ఆ వ్యాఖ్యను మనం చదువుతున్నాం ఇప్పుడు. ది చాప్టర్ బిగిన్స్ విత్ అన్ అటెంప్ట్ టు సమ్మరైజ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఓరియంటల్ ఫిలాసఫీ. ఈ చాప్టర్‌లో ఈ చాప్టర్ చివరి అధ్యాయంలో ఏమిచ్చారనమాట, రెండో సంపుటంలోని చివరి అధ్యాయంలో మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద ఓరియంటల్ ఫిలాసఫీ, ప్రాచీ సంస్కృతికి సంబంధించి, తూర్పు దేశాలకు సంబంధించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఆ తత్వం ఏదైతే ఉందో దాని యొక్క ప్రముఖమైనటువంటి లక్షణాలని, ప్రముఖమైనటువంటి విషయాల్ని, ప్రముఖమైనటువంటి శీర్షికల్ని, ప్రముఖమైన శీర్షిక అంటే ఒక విషయము చాలా, మొత్తం అన్నిటికీ చాలా విషయాలున్నాయి. వాటన్నిటికి సంబంధించి ఒక ప్రధానంగా ఒక విషయాన్ని తీసుకోవటం అన్నట్టుగా. మనకి వార్తాపత్రికలు వాటిల్లో ఫీచర్స్ అని వస్తూ ఉంటాయి. అట్లాగా ప్రధానమైనటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమైనటువంటి శీర్షికలు, ఇది తూర్పు దేశాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి తత్వాన్ని యాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద 2 వాల్యూమ్స్ ఆఫ్ ఐసిస్. అంటే ఈ 2 వాల్యూమ్స్ లో ఎక్కడెక్కడికి వెళ్ళినా మిగతాదేదో చెప్పటం, దానికి సమానంగా మరలా ఈ ప్రాచీ సంబంధించి, అంటే ప్రాచీ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి విషయాలు చెబుతూ, దాని పక్కనే దీనికి సంబంధించి ప్రాచీ సంస్కృతిలో, ప్రాచీ సంప్రదాయంలో, అంటే తూర్పు దేశాల సంప్రదాయంలో ఈ పద్ధతిగా ఇలాగా ఉన్నది. అట్లా ప్యారలల్ గా అనమాట, రెండు కూడా ఒకదానికొకటి పోలుస్తూ అట్లాగా ఇవ్వబడింది అనమాట. ఈ రెండు యొక్క సంపుటాల్లో కూడా అన్ని అధ్యాయాల్లోనూ ఎన్నో రకాల విషయాలు చర్చలకు వచ్చినాయి అనమాట. అసలు ఆ విషయాలు మనం, అంటే మరి ఐసిస్ అన్వేల్డ్ సందర్భం వచ్చింది కాబట్టి మనం చివరికి వచ్చేసాం. అసలు ఐసిస్ అన్వేల్డ్ అంటే ఏంటో, దాంట్లో ఆ 2 సంపుటాల్లో ఇవ్వబడ్డ విషయం ఏంటో మనకి అసలు ఏమీ తెలియదు. ఐసిస్ అన్వేల్డ్ అసలు గ్రంథమే తెరవలేదు. సీక్రెట్ డాక్టర్ అంటే ఇదిగో ఈ డివైన్ ప్లాన్ దగ్గర నుంచి మనం వాటికి దివ్య జ్ఞాన ప్రబోధిని, డివైన్ ప్లాను, ఇప్పుడు ఈ చెప్పుకుంటున్న గ్రంథం కూడా సీక్రెట్ డాక్టర్ కి సంబంధంగానే ఉంది, కానీ ఐసిస్ అన్వేల్డ్ లో ఏంటి అన్నది మనకు తెలియదు. కాబట్టి మనం ఒక్కసారి ఏం చేద్దామంటే, ఇది ఎకిరాల కృష్ణమాచార్య గారు ఇచ్చిన విషయము. ఆయన ఏం చేశాడంటే ఐసిస్ అన్వేల్డ్ వివరించడం మొదలుపెట్టి అసలు ఏమేమి అధ్యాయాలు ఉన్నాయి, ఒక్కొక్క సంపుటంలో 2 సంపుటాలు కదా, ఒక్కొక్క సంపుటంలో ఏమేమి అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయం యొక్క పేరు ఇచ్చారు ఇక్కడ మనకి. ఆ పేరుది విన్నా చాలు మనకి, అంటే ఆ విషయము ఆ అధ్యాయంలో చర్చింపబడింది అన్నట్టుగా. ఇప్పటికే ఆ అధ్యాయాల పేర్లు చదువుకుందాం మనం ఒక్కసారి. అంటే అవి ఒక్కొక్క పేరు చదివేటప్పుడు కల్లా ఆ అధ్యాయాన్ని మనం చదివేసినట్టు అవుతుంది. అంటే మనం పూర్తిగా ఆ మొదటి సంపుటం అంతా రెండో సంపుటంలో చివరికి వచ్చేసాము అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కదా మనం ఉన్నాం. ఐసిస్ అన్వైల్డ్ 10 పాయింట్ సమ్మరీ, అంటే 10 సంక్షిప్త అంశములు. ఈ 10 సంక్షిప్త అంశములు ఎక్కడున్నాయి? చివరి పేజీల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. అందుకని ఒక్కసారి మొదటి పేజీ నుంచి వద్దాం. ప్రథమ సంపుటము మొదటి పేజీ మొదలుపెట్టి ఈ రెండో సంపుటంలో చివరి పేజీలో ఎక్కడ దాకా వచ్చామో ఇక్కడ దాకా ఒక్కసారి మనం అక్కడక్కడ ఆ పేర్లు చెప్పుకుందాం. అప్పుడు కొంత ఐడియా ఉంటుంది మనకి. ఓహో, ఐసిస్ అన్వేల్డ్లో ఈ విషయాలు చర్చింపబడ్డాయి అన్నమాట. ఇది 2 సంపుటములు. ఐసిస్ అన్వేల్డ్ తెర తొలగింపు అను గ్రంథము మొదటిది. ఎలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా రచింపబడిన 2 మహాగ్రంథములలో ఐసిస్ అన్వైల్డ్ తెర తొలగింపు అను గ్రంథము మొదటిది. ఇది 2 సంపుటములు. ఒకటి శాస్త్ర పర్యాలోకనము, రెండో సంపుటం దివ్య తత్వ పర్యాలోకనం. ఒకటి శాస్త్ర పర్యాలోకనము 15 అధ్యాయములు. మొదటి అధ్యాయం ప్రాచీన ద్రష్టల శాస్త్ర విజ్ఞానమునకు నవీన పరిభాష.
ప్రాచీన ద్రష్టల శాస్త్ర విజ్ఞానమునకు నవీన పరిభాష. అంటే ఆ పదాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మరి భాష కొంచెం మారింది కదా! కాబట్టి మనం మాట్లాడుతున్న భాషలోకి దాన్ని కొంచెం మార్పు చేసి, దానికి సమానార్థకంగా, సమాన భావాన్ని వెలిబుచ్చే పదం ఏదైతే ఉందో, ఆ పదం గురించి వివరించడం దీంట్లో. ప్రకృతి శక్తులు, మహిమలు, మానసిక శక్తులు. మూడో అధ్యాయం 19వ శతాబ్దిలోని శాస్త్రజ్ఞులు అంధులకు దారి చూపయత్నించిన ప్రయత్నములు. 4 మానసిక శక్తులను గూర్చిన అపోహలు. 5 ఆకాశము, సూక్ష్మ ద్రవ్యముల వివరణము. 6 భౌతిక, మానసిక శరీరము, మహిమలు. 7 అధ్యాయము ప్రకృతిలోని మూల పదార్థములు, వానిలోని ప్రజ్ఞలు, ప్రాథమిక సూత్రములు. 8వ అధ్యాయం ప్రకృతిలోని వింతలు. 9 మండలాత్మక పరివర్తనము, ప్రకృతి పరిణామము. 10 మానవుడు, భౌతిక శరీరము, దాని లోపలి మానవుడు. 11 మానసిక, భౌతిక సామర్థ్యముల రహస్యములు. 12 దుర్గమమైన అంతర గుహ. అంటే శాంక్టోరం అంటాం, గర్భాలయం. అంటే మనలోనే ఆ హృదయాంతర్గతంగా లోపల ఉన్నటువంటి దుర్గమమైన అంతర గుహ, దానికి సంబంధించి. 13 శాస్త్ర పరిశీలన ముందలి కొన్ని సత్యములు, భ్రమ ప్రమాదములు. 14 ఈజిప్టు ప్రాచీన దర్శనము. 15 భరతఖండము ప్రస్తుత మానవ జాతి శైశవమునకు డోలిక వంటిది. 15లో ఏమిచ్చారంటే, మానవ జాతి మాతృస్థానము భారతదేశము అన్నట్టుగా. ప్రస్తుత మానవ జాతి శైశవమునకు డోలిక వంటిది. అంటే మన ఊయల లాంటిది ప్రస్తుత మానవ జాతికి. ఇది చిన్న పిల్లవాడుగా ఉన్నాడు శైశవ దశలో, కాబట్టి ఊయల్లో ఊపుతా ఉన్నది ప్రకృతి మాత, భారత మాత. డోలిక ఎక్కడ ఉంటుంది మరి? ఊయల తల్లి దగ్గరే కదా ఉండేది. తల్లి ఎవరు? భారత మాత. కాబట్టి ప్రస్తుత మానవ జాతి తనకి కూడా మార్గదర్శకత్వం వహించగలిగినది ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు, సమస్త రహస్యాలు గర్భితముగా ఉన్నటువంటిది సనాతన ధర్మము అని. అలాగే ఇక రెండో సంపుటం, ఈ 15 అధ్యాయాల్లో మొదటి సంపుటంలో ఇవ్వబడ్డ విషయాలన్నమాట. ఇట్లా అన్ని చోట్ల అన్ని విషయాల గురించి వివరించుతూ వచ్చారనమాట. ప్రకృతిలోని వింతలు మనకి ఉదాహరణకి మనం అధ్యాయం 8 తీసుకుందాం. అంటే ప్రకృతిలోని వింతలు. అది అధ్యాయం పేరు, ప్రకృతిలోని వింతలు. ఆ దాంట్లో ఏమేమి ఉన్నాయన్నమాట? భూమిపై నివసించు జీవితమును, విధిని గ్రహములు ప్రభావితము చేయగలదా? క్వశ్చన్ అనమాట అది. దానికి సమాధానంగా అక్కడ వివరణ ఇవ్వబడింది. భూమిపై నివసించు మానవుల జీవితమును, విధిని గ్రహములు ప్రభావితము చేయగలవా? 2 హెర్మ్స్ సంప్రదాయమునకు సంబంధించిన పురాతన గ్రంథము బుక్ ఆఫ్ నెంబర్స్ లోని గూఢార్థమును తెలియజేసే వ్యాఖ్యానము గల కొంత భాగము గురించి తప్పక తెలుసుకోవలసినది. పదార్థం యొక్క అవిశ్రాంత స్థితి. కొంతకాలం క్రితం ప్రకటించిన కాలజ్ఞానంలో చెప్పబడిన భవిష్యత్తు సంఘటనలు సంభవించుట. గ్రహములకు, మొక్కలకు మధ్య గల అనుతాపం. హిందువులకు గల వర్ణముల, ధర్మములు, స్వభావము గురించిన విజ్ఞానం. మన చుట్టూ జరిగే ప్రతి అద్భుత కార్యమును యాదృచ్ఛిక సంఘటన అని కొట్టి పారవేసే ఆధునిక శాస్త్ర విజ్ఞానం. చంద్రునికి, భూమిపై గల సముద్రములలోని ఆటుపోట్లకు గల సంబంధం. మానసిక, నైతిక చెదురుబాటు మానవ చరిత్రలో కలిగించిన దుస్సంఘటనలు. బహుదేవతారాధకుల దేవతలందరూ ప్రకృతి శక్తులు మాత్రమే. బహుదేవతారాధకుల దేవతలందరూ, అంటే ఎవరైతే దేవతలను ఆరాధిస్తున్నారో ఆ దేవతలందరూ ఎవరు?
ప్రకృతి శక్తులు మాత్రమే. అంటే వాళ్ళకి అప్పజెప్పబడ్డ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తున్న వాళ్ళు అన్నట్టుగా. పైథాగరస్కు గల అతీంద్రియ అద్భుత శక్తుల యొక్క రుజువులు. స్థూల నేత్రములకు అగుపించని వివిధ జాతుల ఆకాశీయ తత్వ స్వరూపములు, ఈథీరియల్. బౌద్ధము బోధించిన 4 సత్య మార్గములు. ఇవన్నమాట మనకి 8వ అధ్యాయంలో చర్చింపబడ్డ విషయాలు. అవన్నీ ప్రకృతులని వింతలు అన్న చాప్టర్ యొక్క పేరుతో ఆ అధ్యాయం యొక్క పేరుది. 8వ అధ్యాయము ప్రకృతిలోని వింతలు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటిని ఒక చోటకి తీసుకొచ్చింది అనమాట ఈ విధంగా. అలాగే 2వ సంపుటంలో ఏమిచ్చారు? 12 అధ్యాయాలు ఉన్నాయి. క్రైస్తవుల చర్చి, దాని అస్తిత్వము, చర్చి క్రైస్తవుల దురంతములు, అవిశ్వాస మతముల సజ్జనత్వము, ప్రాథమిక క్రైస్తవులలో అంతఃశాఖలు. అంటే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే క్రైస్తవము ఒక 300 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు క్రీస్తు తర్వాత, క్రీస్తు దేహం విడిచిన తరువాత, ఆయన సిలువ వేసిన తరువాత 300 సంవత్సరాలకి 300 సంవత్సరాల వరకు ఆయన ఎట్లాగైతే బోధించాడో యథాతథంగా ఆ పద్ధతిలోనే అందరూ అనుసరిస్తూ వెళ్ళారు. ఇక 300 సంవత్సరాల తర్వాత ఇంకా మార్పు రావడం మొదలుపెట్టింది. దాన్ని ఎలా పడితే అలాగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ మొత్తం దాన్ని గందరగోళం చేశారు. అందువల్ల క్రైస్తవాన్ని సరైన దారిలో పెట్టడానికి కూడా ఈ గ్రంథము ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఐసుసన్వేల్డ్ గ్రంథం వల్ల ఎంతో మార్పు వచ్చిందనమాట ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ సంప్రదాయంలో. అందరూ కూడా అసలైన సత్యం ఏంటి, ఈ బైబిల్లో చెప్పబడ్డ విషయం ఏంటి, వాక్యాల్లో ఉన్న అంతరార్థం ఏంటి అని వెతుకులాడి దాన్ని అందుకుని దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. లేకపోతే ఏమయ్యేదంటే చాలా గందరగోళం అయిపోయేది. అది అలాగా కంటిన్యూ అయిపోతుంది. అందుకనే బ్లావెట్స్కి క్రైస్తవులు తిడతారు. క్రైస్తవులు ఆమె మీద అభాండం మోపి మన భారతదేశం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రాథమిక క్రైస్తవులలో అంతఃశాఖలు. బైబిల్ గ్రంథమునకు మూలములు ప్రాచ్య దేశముల సృష్టి క్రమము నుండి గ్రహింపబడిన విధానము. మనం ఉదయం బైబిల్ గురించి చెప్పుకుంటుంటే అవే కదా చెప్పుకున్నాం మనం. బైబిల్ గ్రంథమునకు మూలములు ప్రాచ్య దేశముల సృష్టి క్రమము నుండి గ్రహింపబడిన విధానం. అంటే తూర్పు దేశాల నుంచి, భారతదేశం నుంచి. ఇక్కడ చెప్పబడ్డటువంటి సృష్టి క్రమం ఏదైతే ఉందో ఈ పురాణాలు, ఉపనిషత్తులు, వేదంలో, అలాగే చైనా, జపాన్ వాటి గ్రంథాల్లో అవే ఈ బైబిల్లో మనకి కనిపిస్తూ ఉన్నది అని ఎట్లా గ్రహించారు ఆ విధానం గురించి కూడా వివరించింది. విశ్వవ్యాప్తమైన శృతి విద్య, దాని మహత్వము. శృతి విద్య మనం విని దాన్ని తిరిగి ఉచ్చరించుట, పునరుచ్చారణ. బౌద్ధ మతమందలి అంతస్తత్వ సూత్రముల నుండి క్రైస్తవులు చేసిన అనుకరణము, ప్రాథమిక క్రైస్తవ మత వ్యాపకుల చర్యలు, రహస్య సమావేశములు, సనాతన క్రతు విద్య, క్రైస్తవ మతాచారుల క్రతు శిక్షణము, 9వ అధ్యాయము వేద విజ్ఞానము, బైబిల్ గ్రంథము. ఈ రెండింటిని ప్యారలల్ గా సమన్వయం చేసిందనమాట. వేద విజ్ఞానము, బైబిల్ గ్రంథము. ఇప్పుడు జాఫ్రీ హడ్సన్ మరి హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్ రాయగలిగాడంటే ఇదిగో ఈ గ్రంథం ఆధారం అనమాట. ఐసుసన్వేల్డ్. సైతానును గూర్చిన కట్టు కథలు 10వ అధ్యాయం అది. 11వ అధ్యాయము బౌద్ధ క్రైస్తవ సిద్ధాంతములను పోల్చి పరిశీలించుట. 12 సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణము. ఈ విధంగా 12 అధ్యాయాలతో 2వ సంపుటం ఉందన్నమాట. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో చివరికి వచ్చాం. మనం అంటే ఒక్కొక్క అధ్యాయం పేరు చదివాం కాబట్టి ఇక అవన్నీ మనం గ్రహించినట్టు అయిపోయింది అనమాట. అవన్నీ అనుభూతి చెందినట్టు అయిపోయింది. ఇంకా
ఇక చిట్ట చివరికి వచ్చాం. ఐసు సన్వేళ్ళు 2 వాల్యూమ్స్ 2 సంపుటాలు పూర్తి చేసేసి 2వ సంపుటంలో చిట్ట చివరి 2 పేజీలు ఉన్నాయి. ఆ 2 పేజీల్లోకి వచ్చాం ఇప్పుడు మనం. The chapter begins with an attempt to summarize the main features of the Oriental philosophy as presented in the 2 volumes of Isis. So 2 సంపుటాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఓరియంటల్ ఫిలాసఫీ దాంట్లో ఎట్లాగైతే ఇచ్చారో అవన్నీ తెలుసుకున్నాం. However, as indicated earlier, Madam Blavatsky was at this period experimenting with the mass of material at her command and trying to find out how to give it to the world. మొత్తం తన దగ్గరికి వచ్చిన సమాచారం అంతా కానీ ఈ ప్రపంచానికి ఎట్లాగా అందివ్వాలి, ఏ పద్ధతిలో అందివ్వాలి అన్నట్టుగా ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హౌ టు గివ్ ఇట్ టు ద వరల్డ్ అలా ఆలోచిస్తుంది. ఎట్లాగా ఇస్తే బాగుంటుంది, ఎలాగా అని. అవన్నీ ఆమె సొంతగా ఆలోచించింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఆమెకు ఆదేశాలు వస్తుండే, దర్శనాలు అందుతుండేవి, స్ఫురిస్తుండేవి, ఇంట్యూషన్గా స్ఫురిస్తుండేవి. మొత్తం అతీంద్రియ శక్తులతో ఉన్నామే, నిండిపోయింది అతీంద్రియ శక్తులతో, సామాన్య మానవరాలుగా కాకుండా. దాంతో ఏం చేయాలి ఇప్పుడు, ఇలా చేయి, ఇలా మాట్లాడు, ఇలాగా రాయి, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇంతే. అన్ని ఆదేశాలు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ గ్రంథాలు మరి ఎన్నో ఉండాలి కదా. ఇవి ఎన్నో గ్రంథాలు క్రోడీయం ఉదాహరించింది, ఆయా గ్రంథాల్లోని విషయాలని ఉదాహరించింది. వందల గ్రంథాలు మన ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాలి అంటే ఎన్ని గదులు కావాలి? ఒక్క గ్రంథం లేదు ఆమె దగ్గర. ఒకటే ఖాళీ గది, ఆ గదిలో ఒక టేబుల్, ఒక కుర్చీ, ఇన్ని కాగితాలు, పెన్నులు, ఆ పెన్నులో సిరా పెన్నులుగా, బాల్ పెన్ కాదుగా అప్పుడు, ఇంకుతో ఉన్న పెన్ను, ఆ ఇంకుతో ఉన్నటువంటి ఆ పెన్ను, అది ఆ సిరా పోసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇక పెన్ను, ఆ పెన్నుతో ఇక రోజంతా రాయడమే. ఎట్లా రాసింది? ఎదురుగా కనిపిస్తూ ఉంది, స్పేస్ లో స్ఫురిస్తూ ఉన్నాయి, వినపడుతూ ఉన్నాయి, దివ్య శ్రవణం. ఒక గ్రంథం గురించి ఇప్పుడు ఇలాగా ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడు ఈ విషయంలో, ఈ చాప్టర్ కి ఇలాగ రాయాలి. ఈ చాప్టర్ ప్రారంభంలో ఒక సైంటిస్టు ఈ చాప్టర్ లో ఏ విషయాన్ని వివరించబోతున్నామో దానికి సంబంధించి ఒక సైంటిస్టు ఏం చెప్పాడు, ఒక తత్వవేత్త ఏం చెప్పాడు, ఏ గ్రంథంలోనే చెప్పు ఉండాలి కదా. ఆ గ్రంథాన్ని ఉదహరించాలి కదా. ఇక్కడ వెంటనే ఆ గ్రంథము, ఆ పేజీ ఎదురుగా ఉంది, అక్కడ వెంటనే చూసి రాసుకుంది, అంత అయిపోయింది. అట్లాగా జరిగిందనమాట. కాబట్టి ఆమె ఆలోచించడం ఏమీ లేదు. మామూలుగా ఇవి రాసింది, కానీ ఈఎన్టీహెచ్ హాస్కిన్స్ తన వ్యాఖ్యలో ఫైండ్ అవుట్ హౌ టు గివ్ ఇట్ టు ద వరల్డ్ అన్నది, కానీ అది స్పష్టమే. ఆమె ఆలోచించింది, ఇలాగివ్వని ఆమెకు ఆదేశాలు వస్తే దానికి అనుగుణంగా ఆమెకి ఇచ్చింది ప్రపంచానికి. కాన్సిక్వెంట్లీ దేర్ ఇస్ నో క్లియర్ షిఫ్టింగ్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ సెకండరీ డీటెయిల్ అండ్ ఇలస్ట్రేషన్. అంటే ఆ ఇవ్వడంలో కొంచెం హడావుడిగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఒక్క చోటకు వచ్చేసినాయి. వీటన్నిటినీ ఇక జల్లెడబట్టి దీంట్లో ఏది తీసేయాలి, ఏది నికరంగా ఉంచాలి, కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి కదా, కొన్ని చిన్న విషయాలు కూడా దాంట్లో చేరుండవచ్చు. అంత ప్రముఖము కాని విషయాలు, అంత ప్రాధాన్యత లేని విషయాలు, అంతగా అవసరం లేని విషయాలు, అవి కూడా మొత్తం చేరిపోయినాయి దీంట్లో. ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్లో ఈ మొత్తం చేరిపోయినాయి. ఇప్పుడు దాన్ని జల్లెడ బట్టి
మనం జల్లెడ పడితే ఏమవుతుంది, మనకు కావాల్సిన జల్లెడలో ఉంటాయి, మిగతావి కిందకి జారిపోతాయి కదా. అట్లా జల్లెడ పట్టడానికి కూడా లేదు ఇంకా టైం. అట్లాగా లేదు కాదు. అట్లా జల్లెడ పట్టకుండానే ఉన్న విషయాన్ని ఉన్నట్టు, అందింది అందినట్టుగా మొత్తం ఇచ్చేశారు అంతే. కాబట్టి నో క్లియర్ షిఫ్టింగ్ ఆఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ సెకండరీ డీటెయిల్ అండ్ ఇలస్ట్రేషన్. అందువల్ల ఏమైందనమాట, ఆ ప్రాథమిక సత్య సూత్రాలు ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఈ సెకండరీ డీటెయిల్ అండ్ ఇలస్ట్రేషన్స్ ఏవైతే వచ్చినాయో వాటిని జల్లెడ పట్టడానికి ఆమెకి కుదరలేదన్నమాట. అంటే వచ్చింది వచ్చినట్టుగా ఇచ్చేశారు. ద కాంట్రాస్ట్ బిట్వీన్ దిస్ ఫస్ట్ అటెంప్ట్ at a numbered summary and the latter statements in the secret doctrine is a striking evidence of our own development as both people and teacher. దీనివల్ల ఏమైందంటే, ఇది ఫస్ట్ అటెంప్ట్, ఈ ఐసిస్ అన్వేల్డ్ ఆమె ద్వారా రావడం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరిగింది. మనకి అన్ని ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అశాంతి ఇవన్నీ చూసి ఏం చేశారు, నానా జాతి సమితి పెట్టారు. సరే, అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఐక్యరాజ్య సమితి పెట్టారు. అట్లాగా ఈ ఐక్యరాజ్య సమితి పెట్టినట్టుగా అనమాట. అంటే నానా జాతి సమితి పెట్టినట్టుగా అనుకోవచ్చు మనం. నానా జాతి సమితి మనం పెట్టాం కాబట్టి అది ఫెయిల్ అయింది. ఇది పరమ గురువుల ద్వారా వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ఒక చోటకి చేరడం, ఒక సంస్థలోకి చేరడం, అది మరి అంతకుముందు ఎప్పుడు జరగలేదు. నానా జాతి సమితి ద్వారా అది జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో. అట్లాగా ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలోచన ధోరణులన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చింది. తీసుకొచ్చేటప్పటికల్లా ఇక జల్లెడ పట్టడం అది కుదరలేదు. ఇప్పుడేంటి, ఇక సీక్రెట్ డాక్టర్ వచ్చాడు. అందుకనే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆల్కాట్ బ్లావెట్స్కి దీనికి వివరణ ఇద్దాం మనం, ఈ ఐసిస్ అన్వేల్డ్ గ్రంథానికి ఇంకొంచెం వివరణ మనం అందిస్తే పాఠకులకి బాగా అర్థమవుతుంది, పాఠకులు దాన్ని గ్రహించగలుగుతారు అని మొదలు పెట్టారు వీళ్ళు. దానికి వివరణ ఇద్దాము అన్నట్టుగా. తీరా చూస్తే సీక్రెట్ డాక్టర్ అయిపోయింది. తీరా చూస్తే ఐక్యరాజ్య సమితి అయింది అన్నట్టుగా. ద సీక్రెట్ డాక్టర్ ఈజ్ అందువల్ల ఇప్పుడు ఈమె ఏమని చెప్తుందంటే, ఈఎన్టీహెచ్ హాస్కిన్స్, అంటే ముఖ్యమైన భేదం, పరస్పర భేదం, వ్యత్యాసం మనకి ఇక్కడ తెలుస్తుంది. బిట్వీన్ దిస్ ఫస్ట్ అటెంప్ట్ అట్ ఎ నెంబర్డ్ సమ్మరీ. ఇప్పుడు చిట్ట చివరగా నెంబర్డ్ ఈ 10 సంక్షిప్త అంశాలు కనుక మనం చదివితే అప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. అంటే ఎంత హడావుడిగా, ఎంత త్వరగా అన్ని సర్దుకోకుండా ఒక్కసారిగా ఎలాగ ఇచ్చారో, సీక్రెట్ డాక్టర్ని ఎలాగ ఇవ్వబడిందో, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఈ నెంబర్డ్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 10 సంక్షిప్త అంశాలు ఇది చదివితే, అట్లాగే దీని తర్వాత మనం సీక్రెట్ డాక్టర్లో ఉన్న స్టేట్మెంట్స్ చదివితే అప్పుడు ఆమె ఎట్లా డెవలప్ అయింది, అంటే ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు ఆమె యొక్క మానసిక స్థితి ఎలాగా ఉన్నది, ఆమె యొక్క పరిణితి, ఆమె మానవ పరిణామంలో ఆమె యొక్క వికాసం ఎట్లాగున్నది, సీక్రెట్ డాక్టర్ ఇచ్చినప్పుడు ఆమె యొక్క వికాసం ఎంతగా పెరిగింది. అంటే పీపుల్ నుంచి, అక్కడేమో విద్యార్థిగా ఉంది ఐసిస్ అన్వేల్డ్ లో, ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చేటప్పటికల్లా గురువుగా మారింది. అట్లా జరిగింది అని చెప్పి, ఈజ్ ఎ స్ట్రైకింగ్ ఎవిడెన్స్ ఆఫ్ అవర్ ఓన్ డెవలప్మెంట్ యాజ్ బోత్ పీపుల్ అండ్ టీచర్. ఐసిస్ అన్వేల్డ్ పీపుల్ గా, విద్యార్థిగా, సీక్రెట్ డాక్టర్ గురువుగా, టీచర్గా, బోధకుడుగా, ఉపదేశకుడుగా, మార్గదర్శకుడుగా అట్లాగా మారింది. అంటే మనం కూడా ఐసిస్ అన్వేల్డ్ విద్యార్థిగా, ద సీక్రెట్ డాక్టరైన్ మరలా మనం అనుభూతి చెంది మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించగలుగుతాం అన్నట్టుగా. అలాగా ఆమె యొక్క వ్యాఖ్య ఈ రోజు పూర్తి చేసుకున్నాం. మనం మరల సోమవారం నాడు మిగతా విషయాలు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంటే మనం గురువు దగ్గరికి వెళ్తాం కదా, ఈ గురువు శిష్యుడుగా ఎట్లాగా ఉన్నాడు అని మళ్ళీ వెనక్కి వెళ్తాం. మనం మామూలుగా గురువు దగ్గరికి వస్తాం, అంటే సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వచ్చాం. ఈమె అసలు శిష్యురాలిగా ఎలాగా ఉంది, శిష్యురాలిగా ఉన్నప్పుడు ఎట్లాగా ఉంది, ఆమె శిష్యురాలిగా ఉన్నప్పుడు ఏం అందించింది మనకి అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అనమాట. తమాషాగా. ఇప్పుడు అట్లాగే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు అంటే పుట్టిన దగ్గర నుంచి గురువు కాదు కదా, ఆయన మళ్ళీ స్వయంగా ఎక్కడో ఒక చోట ఒక గురువు దగ్గర చేరి శిష్యుడిగా అక్కడ ఆ అనుభూతి చెంది రియలైజ్ అయ్యి అటైన్మెంట్ జరిగి అప్పుడు మళ్ళీ గురువుగా ఈయన పక్కకు వచ్చి ఆయన బోధిస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన శిష్యుడిగా ఉంటే ఎలాగుంది అన్నట్టుగా మనం సీక్రెట్ డాక్టర్ నుంచి, అంటే ఆమె బోధకురాలుగా, గురువుగా, టీచర్గా మనం చూసి ఇప్పుడు అసలు ఆ టీచర్ ఎలాగా అయింది ఆమె అంటే, అంతకుముందు శిష్యురాలిగా ఉంది, ప్యూపుల్గా, విద్యార్థిగా ఉంది. అంతకుముందు ఐసు సన్వేళ్లు రాసేటప్పుడు, ఐసు సన్వేళ్లు మానవాళికి అందించేటప్పుడు విద్యార్థిగా ఉంది, విద్యార్థినిగా. ఇట్లాగా మనకి చక్కటి పద్ధతిలో ఇచ్చారు. ఓకే అన్న, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నారుగా అంకుల్? అలాగే చెప్పారు. హలో ఆంటీ కొద్దిగా నెంబర్ చెప్పగలరా ఆంటీ?